కాదు, ఎన్ని రోజులు బండి నెట్టుకొని పోతావు అట్లా? పెట్రోల్ ఎందుకు 100 రూపాయలు ఎక్కువ కొట్టించుకోవు? పెట్రోల్ ఎందుకు 100 ఎక్కువ కొట్టించుకోలేదు నువ్వు? పెట్రోల్ అయిపోయింది కదా? అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది కదా? కాదు, ఎందుకు 100 ఎక్కువ కొట్టించుకోవచ్చు కదా? ఉన్నాయా? డబ్బులు ఉన్నాయా? ఎంత ఉన్నాయి? గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఆదివారం పొద్దున్నే వచ్చి ఆయన ఆరాధన నడిపించాడు. పావలా కూడా రాలేదంట కానుక. అంటే ఇలాంటి పాస్టర్లు కూడా ఈ రోజున ఉన్నారా? మిమ్మల్ని డబ్బులు ఎవరిని ఇవ్వమని చెప్పట్లేదు. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళ మధ్యలో కూడా, ఈ ట్రైబల్స్ మధ్యలో కూడా ఒక పావలా కూడా కానుక లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఇంకా ఇక్కడ చేద్దామన్న ఆరాటంతో ఉన్నాడు. అందుకని దయచేసి మీరంతా బుద్ధి తెచ్చుకొని ఇట్లాగా చేయండి. సేవ అంటే ఏదో కార్పొరేట్ లాగా మీకు ఇష్టం వచ్చి నేను కొనుక్కుంటూ ఏదో ఇంకా వచ్చిన దగ్గర ఇంకా పిండి మరి వసూలు చేయటం కాదు. పావలా లేని దగ్గర కూడా దేవునికి సాక్షిగా దేవుని పని చెయ్యాలి. అనేక మంది నకిలీ నుంచి లాగే సాక్షిగా బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయిందంట. ఆ విషయం చెప్పలేదు ఆయన. కనీసం నెట్టుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక 30 గంటలు లేట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికల్లా చీకటి పడిపోయింది. ఆ తర్వాత సరేలే కలుసుకున్నాం, కాసేపు ఏదో మాట్లాడుకున్నాం దేవుని గురించి, పరిచర్య గురించి. ఆ తర్వాత ఒక హోటల్కి తిందామని వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది. ఏంటి అంటే, వచ్చేటప్పుడు ఒక 1/2 కేజీ కందిపప్పు, ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకొని రా అని. ఆయన దగ్గర డబ్బులు లేవు పాపం, అది నాకు అర్థమైంది. ఫోన్లో ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఎక్కడలే అమ్మాయి, రేపు చూద్దాంలే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంటే ఈ రోజుల్లో పాస్టర్లు కనీసం ఒక 1/2 కేజీకి కందిపప్పు లేని పాస్టర్లు ఉన్నారన్న సంగతి మీరంతా గ్రహించాలి. అందుకని మీరు గొర్రె చర్మం వేసుకున్న తోడల్నే నమ్ముతున్నారు, కానీ ఇలాంటి పాస్టర్లను చూసి మీరు ఆ నిజాయితీని, ఆ కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యకరం అన్నమాట. అవన్నీ చూసినప్పుడు అరే, నేను చాలా చర్చలకు వెళ్తా ఉంటాను, చాలా మాటలు మాట్లాడుతుంటాను, కానీ నిజంగా ఇలాంటి పాస్టర్లు కూడా ఉన్నారా అనేది నాకు ఇప్పుడిప్పుడే అవగాహన ఉంది. అంటే అందరూ కూడా ఏదో దేవుడి పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఇలా ఇంటిలో కూడా కనీసం కందిపప్పు కూడా గతి లేని స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ మానవా మలచుకో బ్రతుకు